ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ వైసీపీ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. ఎన్నికలకు సమాయత్తం అవ్వాల్సిన టైంలో అన్ని పార్టీలో అసంతృప్తి స్వరాలు, అసమ్మతి రాగాలు వినిపిస్తుండడం అధినేతలకు తలనొప్పిగా మారిందట. అందుకే అసమ్మతి నేతల బుజ్జగింపుపై దృష్టి పెడుతున్నారు. మరోవైపు జనసేన నుంచి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగా మారిందంటున్నారు. స్థానికులకివ్వాలని లోకల్ లీడర్లు చేస్తున్న హడావిడితో జనసేనాని ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 స్థానాలతో పాటు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను అధికార పార్టీ వైసీపీ ప్రకటించింది. టీడీపీ 13 స్థానాలతో పాటు చిత్తూరు, రాజంపేట ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు జనసేనకు తిరుపతి అసెంబ్లీ కేటాయించింది. అక్కడ అభ్యర్థి ఎంపిక వివాదంగా మారింది. చిత్తూరు వైసీపీ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు టికెట్ ఖరారు చేయడంపై తిరుపతి టీడీపీ, జనసేన నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తిరుపతి ఎంపీ సీట్ బీజేపీకి కేటాయించడం కూడా వివాదాస్పదమవుతోంది. బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుమార్తె పోటీని స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తోంది. నగరిలో సిట్టింగ్ అయిన మంత్రి రోజాకు తిరిగి వైసీపీ టికెట్ కేటాయించారు. అయితే సెగ్మెంట్లోని 6 మండలాల నాయకులు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. నిన్నటి వరకు ఆమెకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు పెట్టి ధ్వజమెత్తారు. వారిని దారిలోకి తెచ్చుకోవటం రోజాకు విషమ పరీక్షలా తయారైందట. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ కు సైతం నగరిలో ఇంటిపోరు తప్పేటట్లు లేదు. ఆయన సోదరుడు గాలి జగదీష్ తో పాటు సీనియర్ నాయకులు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. అయితే అక్కడ వైసీపీలోని రోజా వ్యతిరేక వర్గం టీడీపీ అభ్యర్థికి సహకరించే ఆలోచనలో ఉందట. సత్యవేడు అభ్యర్థిగా వైసీపీ నూకతోట రాజేష్ను ప్రకటించింది. ఆయనపై నాన్ లోకల్ అన్న వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సత్యవేడులో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆదిమూలం టీడీపీ అభ్యర్థి అయ్యారు. అక్కడ కూడా స్థానిక టీడీపీ నేతలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన జేడీ రాజశేఖర్ రెబల్గా ఉంటానని అంటున్నారు. తంబళ్లపల్లిలో టీడీపీ అభ్యర్థి అయిన దాసరపల్లి జయచంద్రారెడ్డికి అసమ్మతి ఎక్కువైంది. ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గంతో పాటు జనసేన నాయకుడు కొండా నరేంద్ర కూడా ఆయన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. జీడి నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఉప ముఖ్యమంత్రి వ్యతిరేక వర్గం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. వివిధ మండలాల నేతలతో పాటు నారాయణస్వామి బావమరుదులు కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పూతలపట్టులో అయితే 2 పార్టీల్లో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా మారింది. టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ను పార్టీలోని కొన్ని గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ గల్లా అరుణవర్గం కూడా మురళీమోహన్తో కలిసి రావటం లేదట. మరోవైపు వైసీపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్కు 2014లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యతిరేకించిన వారితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వర్గం కూడా సహకరించడం లేదట. పలమనేరులో ఎమ్మెల్యే వెంకట్ గౌడ్కు జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులు వర్గం దూరం జరగటం వైసీపీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. ఈ అసమ్మతి సెగలతోనే రగిలిపోతున్న 2 పార్టీల అభ్యర్థులకు ఎన్నికల షెడ్యూల్ పెద్ద షాకే ఇస్తోందట. పోలింగ్ తేదీ మే 13 కావటంతో ఎన్నికల ఖర్చుపై అభ్యర్థులు భయపడిపోతున్నారు. రోజుకు 5 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెరుగుతుందని అంటున్నారు. ఏప్రిల్ నెలలో పోలింగ్ ఉంటుందని భావించిన క్యాండిడేట్లు ఒక్కసారిగా గడువు పెరగటంతో ఇప్పుడు ఖర్చుపై బెంబేలెత్తిపోతున్నారు. చిత్తూరులో ఇప్పటికే ప్రతి అభ్యర్థి రోజుకు 10 లక్షలు ఖర్చు పెడుతున్నారట. తిరుపతి లాంటి చోట డివిజన్కు 10,000 చొప్పున రోజుకు 5 లక్షలు పెట్టాల్సి వస్తుంది. ఆ క్రమంలో పోలింగ్ నాటికి ఖర్చు తడిసి మోపెడవుతుందని తలలు పట్టుకుంటున్నారు అన్ని పార్టీల క్యాండిడేట్లు.